నమస్తే, వెల్కమ్ టు బీఆర్పీ న్యూస్. నేను దేవిక. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బోనాల పండుగకు ఓ ప్రత్యేక స్థానం, ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ బోనాల పండుగ జోరు అంతా ఇంత కాదు. అదే విధంగా పాత బస్తీ, లాల్ దర్వాజా, మహంకాళి బోనాల జాతర కూడా అంతే వైభవంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం బోనాల జాతర పాతబస్తీ లాల్ దర్వాజా మహంకాళి ఉత్సవాలు జూలై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వంగ సుందరంగా అలంకరించనున్నారు. 11 నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలలో తొలి రోజైన శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం, దేవీ అభిషేకం, ధ్వజారోహణ, శిఖర పూజ, సాయంత్రం కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 13వ తేదీన శాలిబండ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఘటంను బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. ఆ తరువాత 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. జూలై 20వ తేదీన ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పణ, రాత్రికి ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణము నిర్వహిస్తారు. జూలై 21వ తేదీన సోమవారం పోతరాజు స్వాగతం, రంగం, అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. లాల్ దర్వాజా చరిత్ర ఏంటి? ఆ లాల్ దర్వాజాలో ఎప్పటి నుంచి బోనాల జాతర జరుపుతున్నారు? ఈ పండుగను తొలుత ఎవరు స్టార్ట్ చేశారు? ఏ సంవత్సరంలో లాల్ దర్వాజా బోనాల జాతర చేశారు? ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం రండి. నిజానికి ఈ లాల్ దర్వాజా బోనాలు ఉత్సవాలకు ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తే 1907 సంవత్సరంలో లాల్ దర్వాజా బోనాలను మహారాజా కిషన్ ప్రారంభించారు. ఈ మహారాజ్ కిషన్ ఎవరో కాదు, ఒకప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి. అవును, 1864 13 మే 1940 వరకు హైదరాబాద్ దేశానికి ఆయన ప్రధాన మంత్రిగా పనిచేసిన భారతీయ రాజవంశీకుడు. ఇక బోనాల జాతరకు అప్పటి హైదరాబాద్ నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ మహారాజా కిషన్ అప్పటి హైదరాబాద్ నిజాముకు బాల్య స్నేహితుడు. జీవితాంతం నిజాముకు నమ్మిన బంటుగా ఉన్నాడు. తన నిజాం స్నేహితుడికి చెప్పి హైదరాబాద్లో అనేక ఆలయాలకు భూమిని ఇప్పించి ఆలయ నిర్మాణాలకు కృషి చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజా బోనాలు నిర్వహణ తేదీలను ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్లో గత 10 ఏళ్ల నుంచి బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 11వ బోనాల ఉత్సవాలను లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 30, జూలై 1, 2 తేదీలలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సోమవారం 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఫోటో ఎగ్జిబిషన్ను పలువురు ప్రముఖులతో ప్రారంభిస్తారు. మంగళవారం 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఇండియా గేట్ నుంచి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి తెలంగాణ భవన్లో ప్రతిష్టాపన చేస్తారు. బుధవారం 2వ తేదీన ఉదయం 11 గంటలకు పోతరాజు స్వాగతం, బోనాల సమర్పణ, పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు అంబేద్కర్ ఆడిటోరియంలో ముగింపు